హలో హాయ్ వెల్కమ్ టు రిషి డిజైన్. ఈరోజు అయితే నేను అన్ని జాయింట్స్ మనం బ్లౌజ్ పీస్లు అయితే అన్ని ఉన్నాయి కదా, అన్ని జాయింట్ చేసుకొని ఒకేసారి కట్ చేసుకుంటున్నా. ఇలా కట్ చేసుకోవడం వలన మనకు తొందరగా అయిపోతుంది, బ్లౌజ్ అనేది తొందరగా అయిపోతూ ఉంటుంది. ఒకేసారి ఇప్పుడు నేను 4 బ్లౌజ్ పీసులు గమ్మెట్టి ఐరన్ చేసేసుకున్నా. ఐరన్ చేసుకుంటే మాత్రం ఫినిషింగ్ చాలా బాగుంటుంది, ఎలాంటి ముడత రాదు. మనకు బ్లౌజులు కూడా మనం సింగిల్ బ్లౌజులు కుడితే ఎంత టైం పడుతుంది అదే టైం పడుతుంది, చాలా తొందరగా ఫినిషింగ్ అయిపోతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మనం ఒకసారి కట్ చేసుకోవచ్చు, అన్ని జాయింట్ చేసుకొని ఒక్కొక్కటి కాకుండా. ఎప్పుడైనా మనం చేసే పని తొందరగా ఈజీగా అయ్యేటట్టు చూసుకోవాలి. అన్నీ అయితే కట్ చేసేసుకుంటూ ఉన్నాను. ఇవైతే 5 బ్లౌజెస్ అండి. కొత్త కస్టమర్ మొన్న ఇచ్చి వెళ్ళారు. చూడాలి ఒకసారి ఫస్ట్ ఏం ఒక బ్లౌజు అని ఇస్తారు కొంతమంది కొత్త వాళ్ళు అయితే, తను మాత్రం ఒకేసారి 5 బ్లౌజెస్ ఇచ్చింది. ఫస్ట్ ఏం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయలేదండి. వాళ్ళ నమ్మకంతో ఇచ్చినప్పుడు మనం కూడా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ మంచిగా కుట్టి ఇవ్వాలి. శారీ బిజినెస్ స్టిచ్చింగ్ చేస్తానండి. స్టిచ్చింగ్ చేసే వాళ్ళు శారీ బిజినెస్ చేస్తే ప్లస్లు మైనస్లు ఉంటాయండి. స్టిచ్చింగ్ చేసే ప్రతి ఒక్కరు సారీ బిజినెస్ అయితే ఫటాఫట్ సెలెక్షన్ చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. తొందరగా చేసుకునే వాళ్ళైతే ఏ ప్రాబ్లం ఉండదండి. అదే గంటలు సారీస్ చూపించుకుంటూ ఉండాలంటే మనం ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే టైం అంతా అడబోతుంది. మనకు సారీకి వచ్చేదైతే లాభం అంతగానం అయితే రాదు. కొంతమంది అయితే తొందరగా చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ చేసేవారు సారీ బిజినెస్లో ప్లస్లు మైనస్లు ఉంటాయండి. ఎవరైనా స్టిచ్చింగ్ చేసేవారు సారీ బిజినెస్ చేయాలంటే ఆలోచించండి, చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళతో మనం స్పెండ్ చేయాలి కదా, మనం స్టిచ్చింగ్ చేసే టైం కూడా వాళ్ళతోనే అయిపోతుంది, వాళ్ళ టైం అంతా వేస్ట్ అయిపోతుందండి. కాకపోతే తొందరగా చూసుకునేవారు. మనం ఆ టైంలో 2-3 సారీస్ 4-5 సారీస్ అమ్మితే స్టిచ్చింగ్ చేసే టైంలో పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. కానీ ఒకసారి చూయించి ఇది నచ్చక అది నచ్చక మళ్ళీ మార్చుకుంటారు, ఇంటికి తీసుకెళ్ళి కూడా వస్తారండి. ఇంటికాడ మాత్రం ఇలాగే ఉంటుంది. సారీ బిజినెస్ చేస్తే ఇంటికి తీసుకెళ్తారు, మళ్ళీ తీసుకొస్తారు, నచ్చలేదంటారు. ఒకటేసారి అండి, మనం తీసుకెళ్ళేటప్పుడే చెప్పాలి, ఒకసారి తీసుకెళ్తే మళ్ళీ రావద్దని. ఎందుకంటే మళ్ళీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. మనం ఆ టైంలో ఒక బ్లౌజ్ కదా 2 బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి. అంత టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సారీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేవారు సారీ బిజినెస్ చేయాలని అనుకుంటే మాత్రం కంపల్సరీ ఆలోచించి చేయాలండి. ప్రెస్సులు కూడా ఉంటాయని అన్నాను కదా. ప్రెస్సులు ఏంటి అంటే మనకు వాళ్ళు బ్లౌజ్ కుట్టించుకునేటందుకు వాళ్ళ కాడి బ్లౌజెస్ శారీస్ అయితే తెస్తారు. తెచ్చినప్పుడు మన కాడ కూడా శారీస్ అమ్ముతా ఉన్నాం అనుకో, మన కాడి శారీస్ కూడా వాళ్ళకి నచ్చితే మాత్రం మళ్ళీ ఒకటి తీస్తారు. స్టిచ్చింగ్ చేసే వారికి ప్లస్సులు మైనస్లు 2 ఉంటాయి సారీ బిజినెస్లో. వాళ్ళు ఏది ఉత్తగా ఫార్మాలిటీకి స్టిచ్చింగ్ చేసుకునేటందుకు వచ్చినప్పుడు కూడా మన కాడి శారీ తీసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేయించుకుంటారండి. ఏ బిజినెస్ చేసినా మనకు ప్లస్సులు మైనస్లు ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.